స్టార్ట్ అయిందా? ఓ వస్తున్నా. ఎక్కడికి? ఆప్షన్ సార్. ఆయన నమ్మేస్తున్నారా ఏంటి? మీ నాన్నగారిని కొనే దమ్మె వరకు ఉంది సార్. ఆయన కొనే దోలు అడగలేదంట. ఏ కార్ ఏంటి? మీ కారే. పెట్రోల్ రేట్ పెరిగిందనా? ఎరుపు రంగు కలిసి వస్తుందని. చెప్పబెట్టుకుని వచ్చావంట్రా? శ్రీదేవిరా. శ్రీదేవా? శ్రీదేవి ఎవరా? అదేరా, జగదేక్ వీరుడు అతిలోక్ సుందర్లో హీరోయిన్. మెగాస్టార్ హీరో తెలుసు గానీ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ అదేరా, సేమ్ టు సేమ్. అంటే మెగాస్టార్ శ్రీదేవిని లవ్ చేస్తాడు, శ్రీదేవి కూడా మెగాస్టార్ లవ్ చేస్తుంది అనుకుంటాడు. కానీ లాస్ట్కి తెలిసేది ఏంటంటే శ్రీదేవి వచ్చింది మెగాస్టార్ కోసం కాదు, రింగ్ కోసం అని. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? మధ్యాహ్నం దెక్కలేదురా. ఏం మాడుతున్నా బే? పొరా ఎర్రి ఎరుపు కర్రా. అయ్యా పసిపిల్లాడయ్యా, ఆకలి ఎత్తుంది, ధర్మం చెయ్యండి అయ్యా. బాబు ఆకలి ఎత్తంది బాబు, పిల్లాడు ఏడుతున్నాడయ్యా, ధర్మం చెయ్యండి అయ్యా. ఏంటి బలిసిందా? రూపాయి మంది కానప్పుడు దానం చేయడం చాలా తేలికైన పని. లోన్ కు అప్లై చేశావుగా, నువ్వు సంపాదించినప్పుడు చేసుకో ఈ దానాలు ధర్మాలు. అయ్యా ధర్మం చెయ్యండి అయ్యా. బాబు అన్నా కార్ ఆగిపోయిందన్నా, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. తాళం తీయడం నేను పిలుస్తున్నాను అక్కడ. కార్కి లోపల మర్చిపోయినా. అన్నా ఆగింది బాన్మతి వదిన దుకాణం ముందు. వెళ్ళిపోతే ఎవరు వస్తాడో ఏదో పిలుతాడన్నా, వస్తాడా రాడా? లేదా కార్ తోసుకెళ్ళాలా? వస్తే 2 నిమిషాలు ఓపెన్ చేస్తాడు సార్. అదిగో అది చూడండి సార్. దొంగ సచ్చిన తొందర కొంచెం లాక్ చేయవే బాబు, నేను గోల పడలేకపోతున్నాను. సూపర్ అయ్యా బాబు. బండి తీశాను. 2 minutes భయ్యా, 2 minutes లో వచ్చేస్తాను. 2 minutes లో వచ్చేస్తాను భయ్యా. 2 minutes, 2 నిమిషాలే. థ్యాంక్స్. రుకో नहीं जा सकते. యుఎస్ ఫ్లైట్ కి ఎంత టైం ఉంది? ఆల్రెడీ వచ్చేసిందా? నాని చూస్తున్నారు. ఓ, నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? వాట్స్ దాట్? టంటడాన్, మన లవ్ బైక్. ఎలా ఉంది మన బైక్? హే, నువ్వు ఇంకా ఈ బైక్ మీద తిరుగుతున్నావా? అంటే
నువ్వు వస్తున్నావని తీసుకడిగా. నువ్వేం మారలేదు కార్తీక్. హే మనం ఎప్పుడు ఇంతేలే గానీ ఆ లగేజ్ మేము వాళ్ళకి ఇచ్చాయి. మన బండి మీద ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డాడీ ఉన్నారు ఇప్పుడు. నేను బైక్ మీద అసలు చూడ్డానికి అలా ఉంది కానీ మంచి కండిషన్ లో ఉంది. నువ్వు రా చెప్తా. అది కాదు, ఇది చెప్పేది విను. హే విను 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 నీకోసం అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. బయట మొత్తం రెడీగా ఉంది. నువ్వు రా చెప్తా. చెప్పేది విను. ఏంటి? డాడీ వాళ్ళు వెయిట్ ఏంటి? చేస్తారు. బాబు నీకు ఇచ్చిన టైం అయిపోయింది, బండి భయ్యా, తీసి భయ్యా, చెప్తా. ఒక నిమిషం, అరే, మా ఆఫీసర్ రెండు ఎవరో చూస్తే నాకు నిమిషాలు, ఉద్యోగం ముడుతుంది భయ్యా. రా, రా, వస్తాను. బండి తీసి ఫస్ట్ దా, భయ్యా, దా, భయ్యా, దా, ప్లీజ్ దా, భయ్యా, దా. ప్లీజ్ భయ్యా. 2 నిమిషాలు భయ్యా, 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 భయ్యా. భయ్యా, ఎచ్చి, బండి ఫస్ట్. చెప్తే ఎంత కదా నీకు? బండి తీ, ఇందాక నుంచి దొబ్బేస్తున్నా పట్టుకొని. బండి- అరే ఏ, అరే నీకు అసలు బండి- అక్కడ సర్ప్రైజ్ వెయిటింగ్ తెలుసా నీకు? బండి తీ ఫస్ట్ నువ్వు. ఓకే ఓకే సారీ భయ్యా సారీ. అమ్మాయి వస్తుంది, బైక్ ఎక్కుతుంది అంతే భయ్యా. అర్థం అమ్మాయి చేసుకో ఆల్రెడీ భయ్యా. వెళ్ళిపోయింది భయ్, నువ్వు బండి తీ. అమ్మాయి వెళ్ళిపోయిందా? అరే తీమన్నానా? అటు చూసావేం భయ్? అరే బండి తీయన్నా ఫస్ట్ నువ్వు. అయితే నీకే చెప్తున్నా. అరే వినబడతలేదా? సిగరెట్లు బంద్ చేసినా కదరా. కాలుతున్నప్పుడు ఏదో ఒకటి అంటించాలి కదా. నువ్వు బండి తీసుకొని ఇంటికెళ్ళు. మరి నువ్వేం చేస్తావు? ఇప్పుడు కొట్టండ్రా డప్పులు. Ladies and gentlemen, welcome to the auction. I'm glad to have you all at this event. An auction like this is a very rare occasion in India. Let me say a few words. వాడేసిన కారు వేలం పాటికి ఎవరు రారన్నారు కదా, And beyond ఎంత మంది comparison. వచ్చారేంటండి? అబ్బే 1000 ఎక్కువ పెట్టేద్దామే, నువ్వేం టెన్షన్ పడకు. The one and only Rolls Royce 1940s Shamantaka Mani. పాత సినిమా ఐటమ్ సాంగ్ లో అమ్మాయి పేర్ల శమంతకమని ఏంటండి? చింతామన్ లాగా. The history of car begins from the 6th Maharaja of అంత Mysore. తేలిగ్గా కొట్టేయకండి. రాజులందరికీ కలిసి వచ్చిన కారట. ఆ కారు ఆక్షన్ కి రావడమే అరుదైన విషయం. ఇంత చరిత్ర గల కారుని మీ నాన్నగారు వదులుతారా? ఎన్ని కార్లు నేను లాభం లేండి, ఏదో డబ్బా కార్లో తిరుగుతున్నప్పుడు. So, let's begin the auction. కోటి రూపాయలు 1 crore with Mr. Jagannath. కారు కూడా చూడకుండా ₹1,00,00,000 ఏంటండి? 2 కోట్లు 2 crores Mr. Ram. చిక్కిపోయిందండి వీళ్ళకి. 2.5 కోట్లు 3 కోట్లు 3 crores Mr. Reddy. ఇంకా నా వల్ల కాదండి, పిచ్చి పీక్స్ ఎక్కేసింది. Okay. కోట్లు పెట్టి పాత కారు కొంటాడు కానీ ₹10 గెడుస్తాడు. Now, let me reveal the masterpiece, the Royal Shamantaka Mani. ఐదు కోట్లు 5 crores Mr. Jagannath. సార్ పరదా తీసేశారు సార్. 5 crores Mr. Jagannath. That's it. Shamantaka Mani is sold. పడవ లెక్క కారు, ప్యాలెస్ లెక్క రేటు. ఫోటో చూస్తే ఏమొస్తుంది? నేత్రానందం తప్ప. అవు సార్, నిజం చెప్పిర్రు. ఈ కారుగిన మన డంప్ యార్డ్లుంటే మన స్టేషన్ కి అందం, మనకు ఆదాయం. ఆ రోజులు ఎప్పటికొస్తాయో ఏమో. వస్తుందిలేవా? ఇంకెన్నాడు సార్. ఎంత సంపాదించినా పోగొట్టుకుంటే రావాల్సింది పోలీస్ స్టేషన్ కే. నమస్కారం సార్. రావయ్యా చంద్రం, చూసి చాలా రోజులైంది. ఏం చిక్కినట్టున్నావు? ఏం చేయమంటారు సార్, ఈ సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ ఏం వర్కౌట్ అవట్లేదు సార్. కస్టమర్లు చాలా తెలివిపోయారు. అబ్బా, మీ స్టేషన్ లో ఉద్యోగం ఇప్పించండి, హ్యాపీగా చేసుకుని బతికేస్తాను. 2 నెలల నుంచి కేసులు లేక ఆ 2 సెల్లు ఖాళీగా ఉన్నాయి. ఓ వారం రోజులు ఉండిపోతావండి. ఊరుకోండి సార్. ఎద్ద బస్ సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పు. మంచి స్కోడా కావాలి సార్. స్కోడా కావాలా? ఇదిగో చంద్రం, వీటిలో ఏ బండి కావాలో చూసుకో. కనకేసే బండి కాదు సార్, తోలు కూడా వచ్చే బండి కావాలి. రైట్. హాయ్. నీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వాలంటే ఎవడైనా యాక్సిడెంట్ చేయాలి, లేదా నో పార్కింగ్ లో పెట్టాలి, లేదా నేను కొట్టేయాలి. నువ్వు ఇచ్చే డబ్బులకి అంత ఎఫర్ట్స్ పెట్టలేవరా? ఇండిగా 1216 తలతల్లాడిపోతుంది. 2 లక్షలు ఇచ్చి పట్టుకెళ్ళిపో. 2 లక్షల ఓనర్ కూడా అంత పెట్టుకుని ఉన్నాడు. అంటే రెగ్యులర్ కస్టమర్ కదా సార్, కాస్త కూర్చెప్పండి రేటు. అరే ఎంతకన్నా చీప్ ఎవడన్నా ఇస్తాడేంట్రా? ఎందుకు ఎవరు సార్, ఇలాంటి ప్లేస్ మాకు బోల్డ్ ఉన్నాయి. సత్యనారాయణ సార్, వీడు వేరే స్టేషన్ ఏమని చూసుకున్నాడు. సార్ స్టేషన్ కాదు సార్, మళ్ళా
కాదు కృష్ణానగర్ స్టేషన్ కృష్ణానగర్ స్టేషన్ కృష్ణానగర్ స్టేషన్. ఏం చేస్తున్నాడు రాడు? ఎస్ఆర్ నగర్ కానిస్టేబుల్ దగ్గర కొట్టేశాడు మరి. ఇన్సేపు ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో? నీళ్ళు రావట్లేదురా. నీళ్ళు రావట్లేదా? ఆ, మన జూనియర్ గాడే అన్న ప్రాక్టీస్ కోసం మోటార్ కొట్టేశాడు. కొట్టేయడం ఏంట్రా? కొట్టాడు కదరా, కొట్టి తీసుకెళ్లాడు. మోటార్ రిపేర్ వస్తాను కొట్టి తీసుకెళ్లాడు. కృష్ణానగర్ స్టేషన్. ఒక క్వార్టర్ మజ్జిగేస్తావేటి? ఒక ఫోన్ కావాలరా. ఇదిగో. నీకేది కావాలంటే అది ఏరుకో. కొనడానికి కాదు భయ్యా, చేసుకోవడానికి. అర్థమైంది కదా, చేసుకోవడానికంట. ఇదిగోరా, అవుట్ గోయింగ్ ఫ్రీ, ఇన్కమింగ్ కూడా ఫ్రీ. అయిపోతుందండి. హలో ఒరే ప్రవీణ్, నేను శివన్ మాడుతున్నాను రా. శివ. ఒరే శివ, ఏమైపోయావురా? బానే ఉన్నావా? నా సంగతి తర్వాత కానీ శ్రీదేవి ఎలా ఉందిరా? శ్రీదేవా? నేను ఎలా ఉన్నాను? శ్రీదేవి గారా, పెళ్లింట్లో సందనంతా శ్రీదేవిదే. బయటికి ఎలా కనపడుతుందేమో గానీ లోపల బాధపడిపోతుంటదిరా. బాధ? ఒకసారి లైన్లో ఉండు. శ్రీదేవి, ఏంట్రా ప్రవీణు? నువ్వు బయట సరదాగా నవ్వుతూ లోపల మొత్తం చచ్చిపోదాం అనుకున్నావా? చెప్పిచ్చి కొడతా. ఎవడా చెప్పినదవా? అదే శివగాడు. వాడు ఫోన్ మాత్రం ఎత్తకురా. అసలే సాడిస్ట్ గాడు. నిన్ను అవుతున్నా అని తెలిస్తే ఏడు చచ్చిపోతాడు. నేను పోలీస్ పెట్టుకున్నా. హలో, నిజంగా చచ్చిపోయేలా ఉన్నాడు. ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయి, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. చూడండి బావా, డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అయితే ఏంట్రా? 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. నేను అర్జెంట్కి డబ్బులు సంపాదించాలరా. దానికి అంత సరిపోయిందిరా. నేను ఇస్తాగా. ఎంత కావాలి? 50 లక్షలు. 50 లక్షలా? అవి చేతగాని వాడు చేసే పనులు. చట్టబద్ధంగా ఆ, ఓ 10 అటు ఇటు అయినా పర్లేదు కానీ ఫిక్స్ అయిపో. ఇదిగో మనోడు మన లెవెల్ సరిపోడు గానీ ఈ సమంతకమని తీసుకురండి అన్నయ్య కోసం. క్షమంతకమన్నా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, పక్కింటి వాళ్ళ దిష్టి, కాకి దిష్టి, కొమ్మ దిష్టి. నా దానికి దిష్టి ఏంటి? అదే దిష్టి బొమ్మలా ఉంది. అదేంట్రా వైడు హురీ లాంటి కొత్త కార్లు పట్టుకుని అలా అంటావు? కొత్త కారా? 10 ఏళ్ళు వాడేసిన దాన్ని కొత్త కారు అనరు. వదినా, ఏంటా ఆడావిడి? కొత్త కారు కొన్నాను సరోజా, బాగుందా? కడిగితే కొత్త కారు అయిపోద్దా ఏంటి? సెకండ్ హ్యాండేగా. కరెక్ట్ గా చెప్పారు. ఇదిగో ఆవిడ కూడా తెలిసిపోయింది సెకండ్ హ్యాండ్ అని. నువ్వు నోరు మీరా, నీకు అది కూడా లేదుగా. నువ్వు అనవసరంగా ఇరిటేట్ అవ్వకేదా? ఒరే, పాతదైనంత మాత్రాన అమ్మ అమ్మ కదా, ఆలి ఆలి కదా. ఇదిగో నాకు మీ అమ్మకి కొత్త కార్తో ఫోటోది. ఏంటి ఈ ఫోన్ తోనా? ఈ ఫోన్ తోనా? ఈ డొకటో ఫోన్ తోనా? గట్టిగా కొడితే కానీ డిస్ప్లే కనపడట్లేదు. ఏంటి ఓ తెగ అరుస్తున్నావు? అరవక మరి అరవక. అరే అసలు కొడుకు కొత్త ఫోన్ కొనిద్దాం, అమెరికా పంపించి చదివిద్దాం అనేది లేదు. మొగుడు పిల్లలకి కారు కావాల్సి వచ్చింది. కారు బాగా వాడండి కార్ని. అమెరికానా? రే, ట్రంప్ మీ నాలాగా మంచాడు కాదురా, వెధవల్ని వెనక్కి తోలేస్తున్నాడు. వాడికి నీ రాయ ఒకటి అంటకట్టు, దరిద్రం పట్టి దెబ్బకి దిగిపోతాడు. 60 అమ్మబట్టే తమరి ఇంజనీరింగ్ పూర్తయింది. నువ్వు అమెరికాకి వెళ్ళాలంటే రంగురాళ్లు కాదు, గ్రానైట్ రాళ్ళు అమ్ముకోవాలి. డిస్ప్లే వీడితో మనకెందుకండి, మీ ఫోన్ తీయండి, మనం సెల్ఫీ తీద్దాం. ఇదొకటి. ఏంటి ఏ కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? నా ఫోన్ నా ఇష్టం, కట్ చేస్తా, కాల్చి బూర్ది చేస్తా. నీకెందుకు? రే, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నిన్ను ఇంకా ఎక్కువ చేసావు. ఈవినింగ్ బయటకు వెళ్తున్నావు, బైక్ మీద వచ్చి నన్ను పిక్ చేసుకో. అది నా బైక్ కాదు. నేను అడిగింది ఆ బైక్ గురించి కాదు, మన బైక్ గురించి. ఇంత ఇన్సల్ట్ చేసాక ఎలా వస్తాననుకున్నావు? సిగ్గు సర ఉన్నోడు ఎవడు రాడు తెలుసా? మనకు లేని వాటి గురించి మనకెందుకు నాన్న? కాలుతున్న టైంలో ఎదవ పంచులేకు, కార్ని తగలెట్టేస్తా. వెళ్ళ. కార్ జోలికిరా, కోళ్ళు చేతులు కూడా పొయ్యిలో పెట్టేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఏమైందే, ఎందుకంత నవ్వుతున్నావు? ఏం లేదు మా, నువ్వు వస్తున్నావు 6 o'clock అంతే. నేను రాను రాను రాను. ఒరే, నువ్వు అనవసరంగా హీరోలా ఫీల్ అవుతున్నావు గానీ నీకు కమెడియన్ కట్సే ఎక్కువరా. హ్యాపీ బర్త్డే రిటర్న్స్. బర్త్డే హ్యాపీ రిటర్న్స్ టు యూ. రిటర్న్స్ హ్యాపీ బర్త్డే. అదే మన మమ్మీ రిటర్న్స్ అన్న. హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్తే అయిపోతుంది. దానికి రిహార్సల్స్ ఏందన్నా? రిహార్సల్ చేసింది హ్యాపీ బర్త్డే టు యూ చెప్పడానికి కాదురా, ధైర్యం తెచ్చుకోవడానికి. ఇంకెప్పుడన్నా తెచ్చుకునేది? నేను పంచర్ వేసుకున్న స్టేజ్ నుంచి ఇంజన్ దాకొచ్చిన నీ లవ్ స్టోరీ కిలోమీటర్ లో పోలే. అంతెత్తెదిగినావు. లేకపోతే ఏందన్నా, ఆవిడ పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, నీకు పెళ్లిడిపోయి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఇట్లనే సాగా తీసుకుంటూ పోయినావు అనుకో, నీ ఇంజన్ బోర్కొస్తది. నీ స్టోరీ ఉంటే మాకు చిరాకు వస్తది. మూసుకుని నువ్వు వెళ్లి బోల్ట్లు నట్లు టైట్ చేసుకో, నేను వెళ్లి
అక్కడ సెట్ చేస్తా. ఏంటి నువ్వు చేసేది? ఏంట్రా స్టోన్ మార్చావు? సీన్ అక్కడ